ఏండి మా అమ్మ ఫోన్ చేసింది, పండగ పిలిచింది మన ఇద్దరిని. మీకు కూడా ఫోన్ చేసిందంట. పనిలో ఉండి తీయలేదు. అమ్మాయిని చూసి చాలా రోజులు అయిందండి. సాయంకాలం వెళ్దామండి. వెళ్దాం. ఈసారి మా ఫ్రెండ్స్కి దసరా బొనాన్సా పేలింది. ఒకడికి ఏసీ, ఇంకొకడికి బండి. మరి మా అత్తగారు మాకేం ఇస్తారో. పెళ్ళయి ఇన్నాళ్ళు అయ్యింది, ఇచ్చిన కాడికి ఇచ్చారు కదా. అయినా మీరేమైనా కొత్త పెళ్ళి కొడుకా? ఏం కొత్త అల్లుడికి ఇవ్వాలా? కొత్త పాత అని ఏమి ఉండదు, అది సాంప్రదాయం. దసరాకు వచ్చిన అల్లుడికి ఏదో ఒకటి ఇవ్వడం. పండగకి వెళ్ళిన ప్రతిసారి అడగాలంటే ఏదోలా ఉంటుందండి. ఇంకెందుకు అలాంటి అప్పుడు వెళ్ళడం అయితే? అల్లుడు వస్తే అత్తామామలకి ఒక పండగలా ఉండాలండి, అంతేగాని ఎందుకు పిలిచావురా బాబు అని అనుకోకూడదు. చూడు, నాకు అవన్నీ తెలీదు. నేను అక్కడికి వచ్చానంటే సంతోషంగా ఉండాలి. మరి నువ్వు దేనికొన్నావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఇప్పించాలి నాకు. సరేనండి. హలో అమ్మా, ఆయన చాలా బిజీగా ఉన్నారంటమ్మా. ఈ సంవత్సరం పండగకి రావడం కుదరదు, అందుకే మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట. తర్వాత వస్తాంలే అమ్మా. సరే ఉంటాను. ఇంకా రెడీ అవ్వలేదు? సర్దుకోలేదా బట్టలు? లేదండి, మీరు వెళ్ళిన తర్వాత అమ్మ ఫోన్ చేసింది. మళ్ళీ సడన్గా తాతయ్య గారికి బాగోలేదని అమ్మ నాన్న ఊరు వెళ్తున్నారంట. ఇప్పుడు మనం వెళ్ళినా ఎవరో ఉండరు, మీ సంతోషాలు కూడా తీరవు. ఈసారికి ఇక్కడే జరుపుకుందాం, తర్వాత వెళ్దాంలేండి. భర్తకు చెప్పలేక, కన్నవాళ్ళని అడగలేక ఎందరో ఆడబిడ్డలు తమ మనసులోనే బాధపడుతూ ఉన్నారు.